ఏదైతే ఈ యొక్క తెలుగు గంగ సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మరి 0 నుంచి 96.13 కిలోమీటర్స్ అంటే ఏదైతే నంద్యాల చిట్ట చివర ఏదైతే కడప స్టార్టింగ్ ఏదైతే ఉందో అంటే ఈ నంద్యాల కడప సరిహద్దు వరకు కూడా ఆయకట్టు ఏదైతే అంటే ఈ 0 నుంచి 96.13 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆయకట్టుకి అంతటికి కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ తాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుని మొత్తం 39 బ్లాకులుగా విభజించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో ఈ 39 బ్లాకుల్లో 13వ బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు కూడా మరి గౌరవ సభ్యురాలు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్లాకుల అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 13 నుంచి 37వ బ్లాక్ వరకు ఉన్నటువంటి మరి ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మరి ఈ యొక్క ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సిరివెల్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో దగ్గర 81,694 ఎకరాలకు ఆయకట్టుకు నీరు వాస్తవంగా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. అయితే ఏదైతే ఈ యొక్క 20 బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఆ రోజు ఏదైతే 4 ప్యాకేజీలకు విభజించి జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారికి ఏదైతే గతంలో టెండర్స్ అప్పచెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఈ టెండర్స్ తీసుకున్నారో వాళ్ళు అక్కడ భూసేకరణ వల్ల ఇబ్బందులు అవనివ్వండి, రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు అవనివ్వండి, లేదా మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే నీటి ప్రవాహం వీటన్నిటిని కారణాలు చెప్పి ఈ యొక్క అప్పచెప్పినటువంటి పనుల్లో 73% పనులు మాత్రమే పూర్తి చేసి అంటే ఇంకా 27% బ్యాలెన్స్ పనులు పూర్తి చేయవలసి ఉండగానే ఆ జీవీపీఆర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు దాన్ని ప్రీ క్లోజర్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో యాక్చువల్గా 56,842 ఎకరాలకి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క 27% పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి 24,852 ఎకరాలకి నీరు అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క 24,852 ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ 24,852 ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక 15 ఎకరాల వరకు కూడా ఇంకా సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష.